1989లో ఎస్సీ కార్పొరేషన్ కింద సురంగల్ గ్రామం వాసులం మేము. 30 మందికి కోళ్ళ ఫారం శాంక్షన్ అయినాయి. అయితే కోళ్ళ ఫారాలు శాంక్షన్ అయిన తర్వాత ప్రభుదాస్ అని మా నాయన రెండో పేరు లిస్టులో మా నాయనకు కూడా శాంక్షన్ అయింది. మా నాయన అక్కడ ఉండి అన్ని పనులు చేసిండు. బావి తవ్విండు, కోళ్ళ ఫారాలు శాంక్షన్ అయినా, ట్రైనింగ్ పోయిండు, అన్ని పనులు చేసిండు మా నాయన. కొన్ని అనువన్ పరిస్థితులలో మాకు తిండికి లేక, మా తమ్ముడు బాగలేక మొయినాబాద్కు వలస వచ్చి ఇక్కడనే ఉంటున్నాము. అయితే మేము కొన్ని రోజులు కబ్జా మీద వరకు అన్నిటిలో మేము ఉన్నాము. అయితే తర్వాత మేము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కడ సురంగల్ గ్రామానికి కోళ్ళ ఫారం కాడికి పోతే మమ్మల్ని నాడికి ఆ ఉన్న మందిలో ఎవరు కూడా మా స్థలం ఎక్కడ, మా ఫారం ఏడుందంటే మొత్తం గులగొట్టేసి అక్కడంతా స్థలం అంతా క్లియర్గా చేసేసారు. మా జాగ ఏడుందో మాకు ఎవరు చూపిస్తలేరు. ఎవరు నన్ను అడిగినా కూడా మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. గతంలో అంటే అప్పుడు ఏం లేకుండా కాబట్టి కోళ్ళ ఫారాలు ఉండే మేము పోయి చూసుకొని కోసం. ఇప్పుడు ఏం లేదు ఆడ, మాకు ఏడుందనేది ఏ స్థలం తెలుస్తలేదు. అయినా భూముల రేట్లు మస్తు పెరిగిపోయినాయి. మమ్మల్ని నాడికి ఎవరు రానిస్తలేరు. మా ఫారం ఏడుంది ఎవరిది అంటున్నాడు, ఎవరు కూడా మాకు సపోర్ట్ చేస్తలేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మీడియా పత్రంగా మేము వేడుకుంటున్నాం. చెప్పమ్మా. మాది సురంగల్ గ్రామం. మాది సురంగల్. మా ఆయన పేరు మీద కోళ్ళఫారం శాంక్షన్ అయ్యింది. కోడి పిల్లలు వచ్చినాయి, దాన పెట్టిండు, అన్నీ చేసిండు, బావి తవ్విండు, అంత కష్టపడ్డాడు. ఇప్పుడు కొన్ని రోజులు పరిస్థితులు బాగాలేక మొయినాబాద్కి వచ్చినాం. మొయినాబాద్లో ఉండి మళ్ళీ పోయి అడిగితే లేదు, మీకు భూముల రేట్లు పెరిగినాయి కదా, మీకు లేదని చెప్పి ఆడికి రానిస్తలేరు. మాకు జాగ ఎక్కడుందని కూడా చూపిస్తలేరు. మాకు న్యాయం చెయ్యండి. ఎక్కడ మాకు మా ఆయన చనిపోయిండు, మా పిల్లలు మేము పేదరికంలో ఉన్నాము. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం.